ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ASA ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించింది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి అసోసియేషన్ నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఘన నివాళి అర్పించింది. ASA జిల్లా అధ్యక్షుడు షేక్ ఇనాయితుల్లా, పట్టణ ఐసా నాయకులు నిట్టా బాలు ఆధ్వర్యంలో విద్యార్థులు నాయకులు ర్యాలీగా వెళ్లి భగత్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు. భగత్ సింగ్ పేరంటేనే మండే అగ్నిగోళం లాంటిదని, జ్వలించే నిప్పు కణికని వారు తమ నివాళిలో పేర్కొన్నారు. 1931 మార్చి 23న స్వాతంత్ర పోరాటంలో భాగంగా బ్రిటిష్ వారు వేసిన ఉరిశిక్షణకు తలవంచి ఆయన గొప్పతనాన్ని చాటుకున్న వ్యక్తి అంటూ వారు పేర్కొన్నారు. ఆయన భావజాల ఆశయ సాధనకు స్టూడెంట్స్ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యువ సాయిరాం, సుభాని, షబీర్, త్రిశాంత్, తేజ, నాగూర్, అభి తదితరులు పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న భగత్ సింగ్ బొమ్మను పాలాభిషేకం చేసి పూలదండలేసి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఘన నివాళులు అర్పించడం జరిగింది. భగత్ సింగ్ గారి ఆశయాలని ఎప్పుడూ మరవలేము. ఆయన ఆశయాలని ఈరోజు చదువుకుంటున్న యువకులం అందరం ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆశయాలని ఫైట్ చేస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలకి ఎల్లప్పుడూ ఆయన మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు, ఆయన చేసిన ఫైట్స్ కానీ మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయనని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు చదువుకుంటున్న యువకులు అందరం కలిసికట్టుగా ఫైట్ చేస్తున్నాము. ఈరోజు భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ విగ్రహానికి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ద్వారా ఘన నివాళులు అర్పించి పాలాభిషేకం కార్యక్రమాలు చేయడం జరిగింది. 1931లో ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు 3 వ్యక్తుల్ని ఉరితీశారు. ఆ ఉరి శిక్షలో భగత్ సింగ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన స్వతంత్ర భారతం కోసం, భారతదేశంలో స్వతంత్రం రావడం కోసం అనేక ఉద్యమాల ద్వారా యువతని, స్టూడెంట్స్ని అందరిని మేల్కొల్పే విధంగా భగత్ సింగ్ ఆ రోజున ఉద్యమాలు చేసిన వ్యక్తి భగత్ సింగ్.